పేరు, ఆయన పేరు మీద ఒక 2 నెలలోనే ఆయన డబ్బులు వచ్చినాయి. మీ పేరు మీద కూడా కడతామనేసి నా పేరు, పెద్ద అబ్బాయి పేరు అక్కడ ఇల్లు కడతాను పేరు పేరు దాటి మేము నా పేరు 10,000 పేరు 10,000 మళ్ళీ ఏమైంది ఫస్ట్ రాత్రి ఈసారి ఇల్లు కడతాను అప్పు తీసుకుంటాను. అది అప్పు తీసి కడుతున్నాను అని సిద్ధమైతే దర్శించు అనేసి ప్రార్థనలు అక్కడ కట్టుకోద్దు డబ్బులు అక్కడ కడితే సేవ లాస్ అయితే ఇష్టపోతాను వద్దు అన్నారు. వద్దన్నా కూడా కట్టినాం ఎందుకంటే మళ్ళీ ప్రార్థన పెట్టినాం భగవాన్ని వద్దు అంటాను. అప్పటి దేవుడు స్వరం ఏదో స్వరం ఏదో ఏదో దయ్యం స్వరము దేవుడు స్వరం ఈయనేమో దయ్యమేమో మాట్లాడతాను అట్లా అంటాడు. ఇదేంటో కానీ దేవుడికి అడుగుతాను ఈశ్వరము దేవుడు స్వరము దయ్యం స్వరము నాకు ఎక్కలేదు కదా ఒక్కసారి కడతాను. ఒక్కసారి కట్టినప్పుడు డబ్బులు రాకపోతే నేను ఇదే మాట్లాడతాను ఇంకా నీ మాటే నింటాను అని అప్పుడు తీర్మానిస్తాను. ఒకవేళ డబ్బులు రాకపోతే వదిలేస్తాను. డబ్బులు నీ మాట నేను పట్టుకుంటా అప్పుడు నువ్వు పెట్టినప్పుడే ఎట్లా చెప్తే అనేసి ఇక గుర్తుపట్టినాను. అప్పుడు నా పేరు ఇంకా ఎక్కింది కదా డబ్బులు కట్టినాం నా ఇద్దరు ఇంకా డబ్బులు ఆగిపోయింది రావట్లేదు మొత్తమే ఆగిపోయింది. ఇంకా నీకు నీ పేరు ఆయన పడితే నీ పేరు మీద డబ్బులు కట్టినామనుకో ఇంకా రావు ఆగిపోయి అన్నారు పేరు అది గుర్తు అయిపోయింది. పేరు ఇక్కడనే పెట్టింది ఇక్కడనే జరిగింది కట్టుకోకుండా కానీ కట్టింది తప్ప నుంచి దేవుడు మాట వినేది నేర్చుకుంటాడు. దేవుడు నిజమే దేవుడు మాట్లాడతాను నాతో నేనే తప్పు మార్గంలో వెళ్ళిపోతాను అనేసి తప్పుడు గమనిస్తాను. ఇంకా ఎవరో నచ్చినట్టు ఎవరో ఒకరు నచ్చినట్టే కనబడతారు. ఎవరు లేదు చెప్పులు మోత వినబడతారు. ఇద్దరిపై నింపుకుంటానే అడుగుతాను వేసి మళ్ళీ దర్శనాలు నేనే నీ వెనకాల నడిచేది నేనే అంటాను. మాట్లాడతాను అప్ప అందుకే పగులు కూడా నడుస్తాము ఎక్కడ నడిచినట్టు అనిపిస్తాను అనేసి చూస్తాము. దేవుడే దేవుడే అనేసి అప్పుడు మళ్ళీ గుర్తుపడతాడు. అప్పటి నుంచి దేవుడు మాట వినేది దేవుడు స్వరం వినేదన్నమాట. ఏం చేసేదంటే ఇంకా సేవలో ఉన్నాం కదా ఇక్కడ కొంతమంది వస్తారు అందులో ఇక్కడ ఊళ్ళో జరిగేది కదా మాట్లాడి పోదాం అన్నట్టు వాళ్ళు ఇక్కడ వచ్చేస్తాం మాట్లాడి పోయేవాళ్ళు. దేవుడు నాకేం చేస్తానంటే వాళ్ళకి ఏమైనా అడుగుడు ఇచ్చుడు ఇదే చేస్తాను అడిగి ఇచ్చేది మొత్తం ఇట్లా చేసేది నా ఇష్టం సాధన చేసేది. ఇంకా దేవుడు నాకు ఒక రోజు ఏమైందంటే ప్రార్థన చేస్తాను భారంగా ప్రార్థన చేస్తానగా ఇచ్చుడు ఇది మాత్రం చేసేది రోజు పెట్టలేదు. అందరికి వచ్చి వాళ్ళకి ఇచ్చేది అన్నాలు పెట్టి ఊళ్ళో వచ్చేటప్పుడు అన్నం పెట్టేది. దేవుడు ప్రేమ ఇలా చేస్తారు కదా అనేసి నేను అనుకునేది. ఇట్లా చేసి ఏం కాదు ఇచ్చేదట అనేసి అనుకునేది. ఇక్కడ అన్ని ఇచ్చుడు పుచ్చుడు ఇదే చేస్తారు. కూరగాయలు పెట్టినా అది కదా అన్నం లేనప్పుడు మొత్తం ఇచ్చుడే నా ఇష్టం సారం చేస్తాను. దేవుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మాట్లాడతాను నా మాట్లాడి దొంగలు గుహాలు చేస్తాను. ఇది ప్రభావం దొంగ గుహ నేను దొంగతనం ఎక్కువ చేస్తే డబ్బులు కూడా ఎక్కువ దాచిపెట్టాను. సరే డబ్బులు దాచిపెట్టాలి 10 రూపాయలు దాచిపెట్టాలంటే భయం అసలు దాచిపెట్టాను. నేను అంత దొంగదాన్ని కాదు ప్రభావ నేను దొంగ చేస్తాను ఏది అనేసి దేవుని దగ్గర అడుగుతాను అనమాట. నా మందిరాన్ని దొంగ గుహాలుగా చేస్తాను. నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పటికాలు చేసి దొంగల గుహాగా చూస్తాను నేనే డబ్బులు దొంగ చేస్తాను డబ్బులు ఎక్కడైనా దాచిపెట్టినా ఇటు గుర్తు పెడతాను. మళ్ళీ ఒకరోజు ఏమైందంటే దొంగల గుహ అంటే దొంగలు దర్శనాలు మంచిగా పెట్టిందన్నమాట. ప్రతి ఒక్కరికి ఎవరెవరు వస్తారో వాళ్ళకి అన్ని పెడతాను ఇస్తాను. అలా చేయకూడదు పనిలో ఉన్నాను కాబట్టి అప్పుడు చేయకూడదు ఆ పని చేయకు అనేసి దేవుడు నాతో మాట్లాడినట్ట నేను అక్కడే ఇస్తాను కదా ఇస్తానా చూపెడతాను. ఆ ఇచ్చిన వాళ్ళని చూపెడతాను అయ్యే ఇంకా దేవుడు నాకు వాళ్ళకి దర్శనానికి పంపిస్తాను.
ప్రేజ్ లార్డ్ అందరికీ. చూసారా మా ఊళ్ళు రెడీ అవుతున్నారు. అందరికీ నేను చూపిద్దాము అంతా, బికాజ్ యూ ఆల్వేస్ లుక్ ఫర్ ద ఇక్కడ చూడండి మల్లె చెట్లు, మల్లె పూలు, మల్లె చెట్లు. నైస్. లెట్ మీ ప్లక్ మల్లె పూలు సన్నగా ఉన్నాయి. ఉంటుంది అయితే ఎండ అప్పుడే వచ్చేస్తుందండి 7:30కి. అయ్యో ఇక్కడ కూడా చూడండి మల్లెపూలు మస్తుగా ఉన్నాయి. వావ్, ఐ లవ్ ఇట్. గుండు మల్లెలండి, గుండు మల్లెలు, గుండు మల్లెలు చూసారా? నైస్ నో? ఇట్స్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఐ లవ్ ఇట్. మంచిగా కొమ్మలు తీసుకువెళ్తే బాగుంటుందండి. పెట్టుకోవచ్చు. వర్షాకాలం కూడా వస్తుంది కదా, ఇంకేముంది. ఇదిగోండి మోజెస్ వాళ్ళ ఫ్రెండ్. ఈ స్టేస్ అట్ అడిక్మేట్ ఓన్లీ. సో చెట్లు చూసారా? కోకోనట్. What's this called? Yeah, Sitafal Church. ఇదేంటి టేక్ చెట్టు, ఇది ఆరెంజెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆరెంజ్ చెట్టు ఇది. అక్కడ ఒక వాటర్ కాల్ కోకోనట్. ఇది మన కారు అండి, మన కారు. తర్వాత ఇక్కడ చూడండి, అది షో యూ టేబుల్ రోజ్ ఉంది ఇక్కడ. తర్వాత 100 వరహాల చెట్లు అంటారు కదా, ఇదన్నమాట. కోడులు, హైబిస్కస్. తర్వాత ఇది కూడా కొంతమంది తింటారు కూడా అండి, ఏమంటారు, నెమలి ఆకు అంటే రోజెస్. యూ కెన్ సీ రోజెస్ ఆల్సో. ఇంకా మందార చెట్టు. ఇక్కడ చూడండి బుషి ఏమంటారు, ఇది యాక్చువల్గా మోజెస్, ఐజాక్ ఇట్లా చెట్టు నాటుతారండి. ఇది క్రిస్మస్ ట్రీ అని చెప్పి మనం వాడతాం కదా, అది చూడండి. రోజెస్, గుత్తుల రోజెస్ అంటారు కదా, క్రీపర్ రోజెస్. మ్యాంగోస్ చూసారా అండి? దిస్ కిడ్ సీ మ్యాంగోస్ అండ్ దోస్ ఆర్ ద లెమన్స్. క్లోజప్లో తీస్తాను. ఇక్కడ సీ లెమన్స్ చూసారు కదండి. అది షో యూ మ్యాంగోస్. చూడండి లెమన్స్, సో నైస్ నో? సో these are the mangoes. So Ashta is here. Sharaka. వీడేం పొద్దుట లేచేసిండు, నైట్ పడుతున్నాడు అసలు. సో పిక్ పొట్టాడు. హాయ్, ప్రైజ్ లార్డ్ బేటా. ప్రైజ్ లార్డ్ బేటా. త్వరగా కానీ నాకు టైం అవుతుంది. సో here is the church. We are entering into church అండి. Precious busy. కూడా శామ్యుయల్ మండలి అండి. సో యూ కెన్ మూవ్ ఫ్రమ్ హియర్. తర్వాత ఐ జస్ట్ షో ద అవుటర్ వన్స్. రానక్క, ప్రైజ్ లార్డ్ రానక్క. దేకో ఇదర్ ప్రైజ్ ద లార్డ్. Praise Lord, sister. So here is the kitchen, and this is one more room. Vegetables ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సో అరే కారం ప్యాకెట్లు తెచ్చు. సో here డ్రెస్సింగ్ రూమ్. నేను డ్రెస్ చేసుకుంటాను. So this is one more room we are working here. Iron box. Okay. You can see me? Hi, you can say. Okay guys. You can see me, right? Oh, I didn't think like this. Okay. So here is the people. ఇక్కడ అవుట్ సైడ్ కిచెన్. నైస్.
మల్లెపూలు బాగున్నాయి. మల్లె బయటది బాగుంది కానీ లోపలి సన్నగా ఉన్నది. పూస్తుంది ఇప్పుడే పూస్తుంది. బయటది బాగుంది కొంచెం. ప్రేజ్ లాడ్ ఆంటీ. సో here is the wash area. I want to show you the mangoes, guys. Where are the mangoes? You can see mangoes there out. ఈ రాలిపై పడతాయా మీరు తెంపుతారా? ఇక్కడ ఒకటి పండిన పండినాక కింద పడుతుంది. ఇవి చిన్న సైజే ఉన్నాయి కదా సిస్టర్. అంటే పచ్చడి కాయలు అంటారా లేకపోతే నార్మల్ కాయలు అంటారా? అదే పండ్లు అయితే తీయగుంటుంది. చూసారా? సో లైక్ వైజ్ దిస్ ఇస్ అవుట్ సైడ్ డోర్స్ అండ్ దిస్ ఆర్ ద వాష్ ఏరియా. ఇలా ఊర్లలో ఉంటే వీ కెన్ నైస్లీ యూటిలైజ్ ద అవుటర్ ఏరియాస్ ఆల్సో. సో వీ కెన్ గో ఫ్రమ్ హియర్. ఇలా యూ కెన్ సీ మ్యాంగోస్ ఆల్సో. దేర్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 7-8 మ్యాంగోస్ కంటే ఎక్కువ ఉండొచ్చు. యూ కెన్ సే సో మెనీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్. అవి వెరైటీస్ ఎక్కువ వేసి ఉంటే బాగుండు కదా, ఒకటే అన్నట్టున్నాయి. అంటే ఇవన్నీ ఒకటే వెరైటీ ఉన్నాయా? కొన్ని మట్టుకు వెరుగు ఉన్నాయి. అంటే ఇంకొంచెము వేరు వెరైటీస్ వేస్తే కూడా ఇది కొమ్మలు ఉన్నాయి. ఇవి గుత్తులుగా ఉన్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి? గుత్తులుగా ఉన్నాయి ఇక్కడ. ఇదొక మోడల్, ఇదొక వెరైటీ. అది పైన ఉన్నది కొంచెం వెరైటీగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది కాయ. ఇది పచ్చడి కాయ. ఇది చిన్న కాయల చెట్టు. లాస్ట్ కూడా ఉంది. ఇది ఇంకా చిన్నగా ఉంది. ఆల్ టైమ్ మ్యాంగోస్ అని కూడా ఉంటున్నాయి సిస్టర్ ఈ మధ్యకాలంలో. ఇవి తీయగా ఉంటాయి అంట సిస్టర్ చెప్తున్నారు. ఇవి కూడా కాయలు. మళ్ళీ అవి చిన్న సైజు. సో వీఆర్ హెండింగ్ అప్ కరివేపాకు, మామిడికాయలు. ఓకేనా? సీ యూ గైస్. సిస్టర్ వీళ్ళందరూ మీకు ఎక్కడ ఉంటారో వీళ్ళందరూ. మై పీపుల్ ఆర్ దేర్ అవుట్. ఆశీష్ మమ్మీ దివానక్క. ఆశతమ్మా హలో. హ్యాడ్ కన్సర్న్ కోడి ఇల్లు అంట. హాయ్ అలెక్స్ ఇల్లా? అలెక్స్ యా హౌస్? తొండ నీ పుట్టి తొండ ఉంది గోడ. దిస్ ఇస్ మ్యాంగో. యూ ఆర్ సో నైస్. చేత్తో హ్యాండ్ పిక్ చేయొచ్చండి. అదిగో చేత్తో హ్యాండ్ పిక్ చేయొచ్చండి. అప్పుడు మా ఇంట్లో అప్పుడు మా ఇంట్లో కూడా జామకాయలు అట్లనే ఉంటుండే తెలుసా. జామకాయలు అట్లనే పడుకొని బిక్తుంటుంది మేము మా ఇంట్లో. నైస్. సో యూ కెన్ స్లీప్ హియర్. ఎవరు తీసుకొచ్చేసిండ్రు? బయట బాగానే ఇచ్చిండ్రు. ఇక పెట్టుకో. తల దూకున్నావా? అవును. అవి చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి కొంచెం. ఈ రోడ్ మీద ఉన్నాయి బయట, ఇవి కొంచెం పెద్దవి. ఇక్కడ కూడా ఉందండి మల్లె చెట్టు. మంచి స్మెల్ వస్తుందండి. ఐ లవ్ ఫ్లవర్స్. మంచి స్మెల్ వస్తుంది కదా. ఐఎమ్ ప్లకింగ్ ఆల్ ద ఫ్లవర్స్. ఇంకా నెస్ట్లు లేకపోతే ఎట్లా చెప్పండి. ఒక నెస్ట్ అయితే చూసినాము. ఇది లెమన్ జ్యూస్ అండి, లెమన్ చెట్టు ఇది. నైస్నా. వీడైతే అసలు మేమైతే చెప్పులు వేసుకొని తిరుగుతుంటే వాడైతే పిచ్చగా ఇసుకతో నీళ్ళతో ఇక వాడు సంబడం కాదు ఈ పొట్టోడిది. రే చిన్ను. అలెక్స్, what are you doing, Alex? Nicely he's enjoying with the sand and he also washed his legs. Again came back and again he's playing, you see. నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మూడులో మోరియా ప్రార్థన మందిరం కొరకు మమ్మల్ని నడిపించినందుకు
జరుగుతూ 8 దినాలు కూడా ఇక్కడ VBS నర్సరీలో జరుగుతూ ఉండగా ఈ 2 దినాల పరిచర్యలో కూడా తెలుపును. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఉన్నది, మూఢత్వం ఉన్నది. రెండు సందర్భాలు. జ్ఞానము దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో నింపబడ్డటువంటి స్త్రీని దేవుడు సంఘంతో పోల్చినారు. కాబట్టి సంఘము అనేది ఆ జ్ఞానంతో నింపబడాలి. అందుకని మనము ఎఫెసీ పత్రికలో ఒకసారి చదువుకుంటే ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక్కడ అజ్ఞానము జ్ఞానం అంటే ఇక్కడ ఏమన్నాడు? సామెతల్లో 14వ అధ్యాయం 1వ వచనములు అంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఇల్లు కట్టుకుంటుంది. అంటే ఇల్లు దేనికి సాదృశ్యం అంటే ఆత్మ సంబంధమైన మందిరం, అనగా హృదయం అనేటటువంటి మందిరం మనం కట్టుకుంటాం. కానీ చాలామంది ఎట్లుంటుంది, అజ్ఞానంతో ఉండి హృదయం సరిదిగా లేకపోతే, అందుకని దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా మనము ప్రభు యొక్క ఇంటిగా కట్టబడతాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏమన్నాడంటే అక్కడ దాన్ని కట్టేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎంత చక్కగా కట్టుకుంటారంటే మరి దేవుని దినదినము ఎదిగిన కొలది దేవుడు వారిని ఆత్మీయంగా ఆశీర్వదించేంత వరకు కూడా ప్రభు రాకడ వరకు కూడా కట్టుకుంటారు. అంటే అందుకని ఇక్కడ అన్నాడు, అజ్ఞానం అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు కూడలేదు. కాబట్టి మూఢత్వం ఉన్నంత వరకు ఆత్మీయంగా ఎదగలేడు మనిషి, ఎవరు కూడా ఎదగలేరు. అయితే చివరిగా ఇంకొక మాట మనం చదువుకుంటాము. 9వ వచనంలో ఉంటుంది, 3 చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయును, యథార్థవంతుడు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు అన్నాడు. అంటే యథార్థవంతుడు ఎట్లుంటారంటే దయ చూపేటటువంటి వారు ఉంటారు. యథార్థత అంటే దేవుడు ఏమన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు, ఇది దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. అంటే యథార్థమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి జీవితం ఎవరంటే జ్ఞానంతో నింపబడ్డటువంటి వారు ఆ రీతిగా నింపబడతారు. కొలసి పత్రికలో కొలసి సంఘానికి అపోస్తలుడైన పౌలు అన్నాడు, బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన యందు గుప్తములై ఉన్నాయి. అంటే దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో కూడా అన్నాడు, ఏమన్నట్టు ఉన్నాడు. కాబట్టి అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి అన్నాడు. కాబట్టి 5వ వచనంలో అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. అంటే జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. అందుకని జ్ఞానవంతురాలు ఎట్లా ఉంటారట? దేవుని యొక్క యథార్థంగా ఉంటారు. మొట్టమొదటిదేమో హృదయాన్ని కట్టుకుంటారు, రెండవది ఏం చేస్తారంటే యథార్థంగా ఉంటారు. అప్పటి ఇంకొక మాట చదువుకుందాం. ఇంకొక మాట 11వ వచనం చదువుకుందాం. భక్తిహీనుల యొక్క ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లు. కాబట్టి భక్తిహీనుల యొక్క ఇల్లు ఏమైపోతుంది అంటే నిర్మూలమవుతుంది. అందుకని ఇర్మియా గ్రంథంలో కావచ్చు, లేకపోతే ఇంకా మనం చదువుకుంటే కీర్తనల గ్రంథంలో కావచ్చు, భక్తిహీనులు సామెతలు 3వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గృహం ఎట్లా కట్టుకుంటారు, ఏ రీతిగా ఉంటుంది. తర్వాత ఇంకొక మాట చదువుకుంటే చివరి మాట 13వ వచనంలో ఏమంటా ఉన్నాడు, ఒకడు నవ్వుచుండినను హృదయమున పడకుండా ఏంటంటే దుఃఖముండ వచ్చును, సంతోషము తనకు ఏంటిదంటే తుదకు వ్యసనమగును అన్నాడు. అంటే ఒక వ్యక్తి నవ్వుచున్నప్పటికీ హృదయం ఎట్లుంటుందంట? దుఃఖంతో. కాబట్టి కొంతమంది పైకి మాత్రం ఎట్లుంటారంటే సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు, కానీ హృదయం అంతా ఎట్లుంటుంది? కాబట్టి దుఃఖంతో వేదనతో ఉంటుంది. కారణం ఏంటంటే ప్రభు యొక్క జ్ఞానంతో నింపబడకపోతే ఆత్మీయంగా ఎదగలేదు. కాబట్టి అట్లా దేవుడు మనల్ని జ్ఞానంతో
సహాయపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కమలాపురంలో చేశాను. 6వ తారీఖు వరకు జరగనున్నటువంటి DBS పరిచయంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ పరిచయం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రయత్నాలు తండ్రి. అక్కడ కూడా ఆ దినాలు ఎంతో శ్రేష్టమైన సమయం దయచేయండి. ఈ రీతిగా ఈ సర్వదినాలలో చిన్న బిడ్డలకు ఎంతో క్షేమము ఆత్మీయ మీ పాద సంఘాలను చేరి వచ్చింటున్నాము. మీరు నా కొరకు సమస్తమైన మహిమను విడిచిపెట్టి ఘనతను విడిచిపెట్టి ఈ లోకానికి ఎన్నో కోట్లాది కోట్ల దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు నిత్యము కొలవబడుచున్న దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు. కేజీ జూనియర్ సీనియర్ మరియు జూనియర్ లెసన్లో కూడా పెద్దగా ఉంది. పాపం చేయకుండా పారిపోయినాడు. అది మధ్యలో ఆయన లైఫ్లో మధ్యలో వస్తుంది. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఇబ్బంది అయిపోతుంది. క్లాసెస్ తీసుకోవడంలో స్పోర్ట్స్లోను ఇండివిజువల్ క్లాస్ డిస్కషన్స్లోను తను ప్రతి విధంగా నేను మాకు ఎంతగానో సహాయం చేస్తూ తన యొక్క సంగతిని మాకు గురించడానికి స్తోత్రాలు ప్రార్థించుకుంటూ అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి అయోధ్య గారిని నేను నన్ను కూడా మీ మధ్యలో ఉంచినందుకు ఉండడానికి తండ్రి వారి దగ్గర నేను కూడా కలిసి వారితో కలిసి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి చిన్నపిల్లల వెంటనే
మారని మార్పులేని దేవుడా, నీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన మీ పాదాలు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఉదయకాలం మొదలుకొని తండ్రి ఈ సాయంకాల సమయం వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు నాయన ఈ వీడియోస్లో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇక్కడ గడిపిన సమయంలో దేవుడికరంగా ఆశీర్వాదకరంగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. పిల్లల మధ్య ప్రభువా మేము నా తండ్రి నాయన ఆయా వాక్యం వినడానికి కూడా ప్రభువా నాయన వీళ్ళతో సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. వచ్చిన చిన్న బిడ్డలు బట్టి వందనాలు నాయన. ఈరోజు ఎంతమంది వచ్చారు ప్రభువా నా తండ్రి, కొంతకంటే ఎక్కువగా వచ్చేటట్టు ఎండ వేడి నుండి కూడా ప్రభావం మీరే కలుసుకునండి నాయన. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. హైదరాబాద్ నుండి ప్రభావం తండ్రి సిస్టర్ సుబ్రహ్మణ్య నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. మేము కూడా ప్రభావం తండ్రి నాయన ఈ రీతిగా నీ యొక్క కథలు నేర్చుకోవడానికి నాయన పిల్లల మధ్య మేము కూడా తండ్రి యూఎస్లో పాల్గొనడానికి మీ కుటుంబం చూపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని నాయన ఇక్కడ ఎంతో మంది ప్రభావం తండ్రి నాయన నీకు ఎంతగానో సహాయపడుతూ వస్తుంటున్నారు తండ్రి. నీకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా యొక్క సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము కూడా ప్రభావం మాకు తోడుగా ఉండండి నాయన. నీ కృప మాకు చాలంతగా దయచేయమని నాయన మమ్మల్ని కూడా మీ చేతులు అప్పగించుకోండి. యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరు మా సంఘం మోకరించారు? ఉదయం మొదలుకొని పాటల ద్వారా కథల ద్వారా ప్రార్థన ద్వారా సహాయపడుతూ వచ్చింది వారికి వందనాలు ఆయన. ఈ యొక్క సెలవు దినాల్లో చిన్న బిడ్డల ప్రభావ తండ్రి యొక్క తండ్రి అయినా మరి ఈబీఎస్ ఈ జ్ఞానంలో నింపాడు. మీ కాపుతల భద్రతలు దయచేయండి తండ్రి. మరి సిస్టర్ వాళ్ళని కూడా ఎన్నో వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చిన వారాన్ని బట్టి నీకు వందనాలు. అన్న కార్యక్రమ రాణి లెక్కను బట్టి సంఘాన్ని స్వాస్థ్యం పిల్లలు బట్టి నీ పాదాలు వస్తున్నాం దేవాన్ని కాపు చేసుకోండి. నమ్మకమైన దేవాల బిడ్డలు కూడా ఉదయం చిన్న ఓపిగా కూర్చున్నానికి మీకు వందనాలు ఇస్తాను. చిన్న బిడ్డలు ఆడని పరిస్థితులు వాళ్ళ ఎంతో మంది పిల్లలు ప్రభావాలు పెడుతూ ఆయన అప్పుడంతటి ఎండలో ఆయన తల్లి ఆయా అటు తెలుగు ప్రభావం నష్టపోతున్నారు. అయ్యా బాలుడు నడవలసిన ప్రభావాలు నేర్చుకున్నారు. వాడు పెద్దవాడే కూడా చెబుతూ వచ్చినారు తల్లి. పిల్లలకి ఆయన నీ మంచి మాకు నేర్పడానికి ఈ బిడ్డలకి ఇచ్చిన భారాన్ని బట్టి నీకు వందనాలు రాలేదు దేవా. పిల్లలు అనేక మంది ఉన్నారు కానీ చెట్లు వాళ్ళు నాటకం వస్తున్నారు అయ్యా. వాళ్ళని దూరం చేస్తున్నాడు. చిన్న బిడ్డలంటే మీకు ఇష్టం కనుకనే ప్రభావ ఇష్టమైన దాన్ని నాయన మరి చెట్లు చిన్నప్పుడే ప్రభావ వాళ్ళు అతని చెడు మార్గంలో నడవడానికి నాయన చెట్లు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులు కూడా మంచి మనసు తెచ్చి రేపు ఇంకా అనేక మంది రాగలుగుతున్నట్టుగా సాధించాడు. పిల్లలందరినీ మీ స్వాగతం తీసుకోండి. నా వాక్యం కథ పాటలు కుదిరించండి. ఆ చిన్న హృదయంలో మీరు మాసం చేయండి తండ్రి. దయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం. బాల్యంలో సృష్టికర్త స్మరణ తెచ్చుకున్నాం. తెచ్చుకుని వాళ్ళని వాళ్ళని తెచ్చుకుంటూ వాళ్ళని పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా స్వాధీనంలో పెట్టుకుంటారు. వాళ్ళందరూ మంచి మనసు కలిగి మంచి మార్గంలో నడిచి ఎదిగి ప్రభావ మీ యొక్క సేవకులుగా సేవకులుగా స్వార్థకులుగా మీరు వాళ్ళని సాధించి సాయంత్రం కూడా నేను మీ కాపుదల అన్నీ కూడా ఏది కూడా తప్పు కాకుండా సంపూర్ణంగా మరణించండి. కాపుదల భద్రత దయచేయండి. దూరం బిడ్డ రాకపోతే తోడుకోండి. నీకే వాహనం స్వాధీనాలు ఉంచుకుంటున్నారు. తోడుగా ఉంచండి. రేపటి నెల కూడా ప్రభావ నా ఆరంభం నుంచి ముగింపు వరకు మీ సన్ని తోడుగా ఉంచి కావాలని కోరుకుంటూ తీసుకున్నాము. మీరెంతైనా నమ్మదైనటువంటి దేవుడు
చూడండి, హీజ్ ఎంజాయింగ్ ఇసుక పొద్దుటి నుంచి ఇష్టంగా. ఇంత రాళ్ళు ఉన్నాయి అయినా హీజ్ జస్ట్ ప్లేయింగ్. ఇసుకలో ఆడుతున్నాడు అట్లా. ఇంకో బిట్టు అంట దీని పేరు, డాగ్ పేరు. ఇది చూడండి ఇట్లా ఆడుతున్నాడు. అది యాక్చువల్గా కీబోర్డ్ స్టాండ్ అయితే వాడు అట్లా పెట్టుకొని యాజ్ అ వాట్ హీస్ డూయింగ్, హీస్ రైడింగ్ ఇట్ యాజ్ ఇట్స్ అ బైక్. చూడండి కొంచెము ఇంతసేపు ఎస్కలో ఆడింది, ఇప్పుడు సోప్ తోటి రుద్ది స్నానం చేస్తాడేమో. ఆ వాటర్ కొంచెము కొత్తగా బోరింగ్ చేసిండ్రు, మురుకు వాటర్లు ఉన్నాయి. సబ్బు బకెట్ ఆఫ్ వాటర్లో నింపి పడేసిండు. దిస్ ఈస్ వాట్ కిడ్స్ డస్. హీ ఈస్ వెరీ నాటీ ఐ థింక్, నోటోరియస్. మేమందరం చాలా గుడ్డుగా ఉండే కానీ వీడొప్పుడు ఇట్లా హైపర్. సోప్ నందుకు అడిగి ముంచుతున్నావురా? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును ఆశీష్ నాతో కూడా అతడును భోజనము చేసేదాన్ని. కాబట్టి ఇంకొక మాట కూడా చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆశీష్ సూట్ కేస్ చూసారా ఇట్లా అనమాట, రోల్ చేసి పెట్టుకున్నాడు. నాన్న క్లోజ్ దట్. ఇది అనమాట చూసారా, అదే ల్యాప్టాప్ది వాడు సూట్ కేస్ చేసిండ్రు. ఇదే ఇలా సూపర్ ఆశీష్, సూపర్. హలో గైస్, యూ కెన్ సీ ఆల్ థ్యాంక్స్ ఇంకా చేసినాం మేము. హలో రాహుల్ సిస్టర్. Thanksgiving prayer meeting. Here we came near to the place. ఎప్పుడైనా కూడా మందులుగా ఉంటాయి వీళ్ళు, ఎప్పుడైనా కూడా. Thanksgiving. 6వ అధ్యాయం 5వ వచనం. నరుని యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని వారి యొక్క హృదయం యొక్క తలంపు. అది చూడండి ఎలాంటిదంట, కేవలము చెడ్డది. అందుకనే కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం ఏమనంటా ఉన్నాడు చెప్పండి. ఇంకా తెలియదా? దేవుడు లేడని బుద్ధి. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి బహుగా పనికి మారిన వారైరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు సహాయం చేస్తుంది. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, సర్వకృపా కనికరంగా